బైబిల్ చదివిస్తా ఉంది. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే ఆ మాటలు హృదయం యొక్క యథార్థతను ఏం చేస్తాయంట? తెలుపుతాయి. నీ నోటి మాటలు నీ హృదయ యథార్థతను తెలుపుతాయి. అంటే నీ మాటలే నీ హృదయ కండిషన్ అంతా ఎలా ఉందో చెప్పేస్తుంది. ఇంక మళ్ళీ పెద్ద టెస్ట్లు ఏం అక్కర్లేదు. ద వే యూ స్పీక్, ద వే యూ రెస్పెక్ట్ పీపుల్, ద వే యూ ఆనర్ పీపుల్, ద వే యూ ప్రైజ్ గాడ్, ద వే యూ కోట్ ద రిఫరెన్సెస్ ఫ్రమ్ ద బైబిల్ దట్ రిజెంబుల్స్ యువర్ హార్ట్. నీ హృదయం అంతా దేవుని వాక్యంతో ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? దేవుని మాటలే. నీ హృదయం అంతా ప్రార్థనాత్మత ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి? ప్రార్థనాత్మతో నింపబడి ఉంటాయి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. గాడ్ హస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఏది మాట్లాడాలనుకునే అది మాట్లాడే జీవితం క్రైస్తవ జీవితం కాదు. యు మస్ట్ హ్యావ్ సమ్ ఫిల్టర్స్ బిఫోర్ యు స్పీక్. నువ్వు మాట్లాడే ముందు కొన్ని రకాల ఫిల్టర్స్ నీలో ఉండాలా. ఈ మాటలు దేవునికి మహిమను తీసుకొస్తున్నాయా? ఫస్ట్ ఫిల్టర్. రెండోది, ఈ మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? రెండో ఫిల్టర్. మూడోది, ఈ మాటలు నా భవిష్యత్తుకు ఆశీర్వాదకరంగా ఉంటాయా? దట్స్ ద థర్డ్ ఫిల్టర్. ఈ మూడు ఫిల్టర్లు వేసుకుని మాట్లాడండి, ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. Download ShareChat.